టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ట్రైనింగ్ చేయం సార్. అతను 3,50,000 మేము పేమెంట్ కట్టాము. మాకు గంటేడు స్కూల్లో మాకు పోస్టింగ్ వేశారు యోగాని. వెళ్ళిన కాడి నుంచి వేతనమే లేదు. అతను ఎప్పుడు ఫోన్ చేసినా సరే రెస్పాన్స్ అవటం లేదు. ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు రిమూవ్ చేసేయడం గ్రూప్లో నుంచి. గుంటూరు 3 సార్లు వెళ్తే లేరని చెప్పించేయడము. ఎన్నిసార్లు తిరిగి కాల్ అరిపోయి సార్. 2 టౌన్లోనే మేము 3 సార్లు రిపోర్ట్ ఇచ్చాము, అయినా స్పందించలేదు. మీరైనా మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాము సార్. అనకాపల్లి జిల్లా సార్ నాది. 9th బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని జీవో కాపీ ప్రకారం నేను ముందుకెళ్ళాను సార్. నేను ముందుకెళ్ళిన తర్వాత నా జీవో కాపీ బేస్ చేసుకొని నేను స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఎంఈఓ గారిని కలవడం జరిగింది సార్. ఎంఈఓ గారికి చెప్పి మేము జీవో కాపీ బేస్ మీద హెచ్ఎం గారికి ఈమెయిల్ ఐడికి, హెచ్ఎం గారి అంటే స్కూల్ హెచ్ఎం గారి ఈమెయిల్ ఐడికి మన జీవో కాపీని పంపించడం జరిగింది సార్. దాన్ని బేస్ చేసుకొని నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. జాయిన్ అయిన తర్వాత 6 months వరకు మాకు శాలరీ పడలేదు సార్. ఫస్ట్ నెల అడిగాం సార్, శాలరీ ఎందుకు వేయట్లేదు ఏంటి అంటే ఫండింగ్ ప్రాబ్లం వచ్చింది, అది ప్రాబ్లం వచ్చింది, ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు సార్. ప్రాబ్లం వచ్చిందని చెప్పిన తర్వాత మేము అలాగైతే ఎలాగవుతుంది అని చెప్పేసి నేను గట్టిగా అడగడం జరిగింది సార్. అడిగిన తర్వాత నన్ను గ్రూప్లోంచి రిమూవ్ చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి నేను ప్రతిసారి నా అమౌంట్ నాకు ఇచ్చాను సార్. ఎందుకు సార్ నన్ను ఇబ్బందులు పడతాను, నా కష్టాలు పడి నేను డబ్బులు కట్టవలసి వచ్చింది. ఈరోజు కూడా నాకు అతి లేదు పత్తి లేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు, నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఎన్నోసార్లు అడగడం జరిగింది సార్. ఇదిగో రేపు అదిగో రేపు. నిన్న 11:30 టైంలో కూడా మా గ్రూప్లో మెసేజ్ పెట్టారు సార్, మీకేమి న్యాయం చేస్తాను, నా వంతు నేను మీకు న్యాయం చేస్తాను, మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పి నిన్న 11:30కి ఇక్కడికి అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు మాకు గ్రూప్లో మెసేజ్ చేయడం జరిగింది సార్. దానికి మీరే కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మీరు మా ఇందు దయించి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్. ఇది సార్ జరిగిన సిచ్యువేషను. జీవో కాపీ ఉంది మా దగ్గర. ఫోన్పే అమౌంట్ డైరెక్ట్గా వల్లి లక్ష్మీనారాయణ అనే ఇద్దరు పార్ట్నర్షిప్ మీద ఇది బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది సార్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మీద బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్ జరిగి వల్లి లక్ష్మీనారాయణ ఇద్దరు కలిపి మాకు ఎంత అన్యాయం చేశారు సార్. వాళ్ళు ఇదే స్టేషన్లో ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళతో మమ్మల్ని మాట్లాడించండి, మాకు అది చెప్పండి అంటే మా బయటికి అంటే మేము ఈ విధంగా మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు ఈ కష్టాలు ఉంటాయి అని చెప్పేసి ఎస్ఐ గారు మాకు కోర్టు నుంచి వచ్చారు. వాళ్ళు ఈ విధంగా ఉంటుంది, మాకు ఎలా పంపించడానికి అవ్వదు అని చెప్పేసి మాకు ఈ విధంగా ఎస్ఐ గారు బాగా చెప్పారు సార్. మాకు ఎస్ఐ అంటే మాకు న్యాయం చేయండి సార్, మాకు ఎటువంటి ఆస్తులు ఉన్నా మీకు రికవరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సార్. మాకు ఎట్టి పరిస్థితిలో 1200 members పైనే మేము జాయిన్ అయ్యాం సార్. ఓవరాల్గా 26 జిల్లాల్లో మొత్తం ఓవరాల్గా 1200 చిల్లరే మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్. మాకు ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటే మీడియా తరపున మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిఐ గారు ఎస్ఐ గారు అమౌంట్ మేము క్లియర్గా వాళ్ళకే ఇవ్వడం జరిగింది సార్. ఎటువంటి జీవో కాపీ కూడా యూట్యూబ్లో అయితే జీవో కాపీ కూడా ఉంది సార్. 317 స్కూళ్ళతో గవర్నమెంట్ స్కూల్, జడ్పీఎస్ స్కూల్, ఆర్పాక్ స్కూల్లో నేను చేస్తున్నాను సార్. ఆర్పాక్ స్కూల్లో నేను వర్క్ చేయడం జరిగింది. నా రిజిస్టర్ కూడా ఉంది, నా పేరు కూడా అక్కడే ఉంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ఎన్ని రోజులు చేశాను కూడా నేను ప్రతిరోజు నేను అటెండెన్స్ అంటే రిజిస్టర్లో సైన్ చేసి ఉండే ఆ రిజిస్టర్ కూడా అక్కడే ఉంది సార్. ఆ స్కూల్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోదు. ఆ రిజిస్టర్ కూడా అందులోనే నమోదై ఉంది. మాకు తగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్. మేము జాయిన్ అయ్యాం సార్, మా భవిష్యత్తులో ఉంటాయి కదా అనేసి. డిగ్రీలు చదువుకొని వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం మాకు ఏం పట్టింది సార్. మాకు డబ్బులు కట్టుకొని ఏదో ఉద్యోగం వస్తుంది, ఏదో పిల్లల్ని పోషించుకుంటారని వాళ్ళకే ఉంటుంది కదా సార్. అది మా బాధ. మా డబ్బులు 3 లక్షలు తీసుకున్నారు. ఇంకో 2 ఉన్నారు సార్. తెలుసు సార్, లక్ష్మీనారాయణ వల్లి సార్. ఉమ్మడి విజయనగరం జిల్లా నాది బొబ్బిలి మండలం చింతాడ గ్రామం ఉన్నత పాఠశాలలో యోగా వాలంటరీగా మొన్నటి వరకు పనిచేసాం. మాకు పూర్తి స్థాయిలో జీతభత్యాలు లేకపోతే మేము పోరాడినప్పుడు కూడా మాకు ఫలితం అనేది ఒక బుద్ధ ఫండ్ ద్వారా ఫలితం లేదు, ప్రభుత్వం ద్వారా ఫలితం లేదు. మమ్మల్ని ఆ ఉద్యోగానికి 3 లక్షల రూపాయలు విజయనగరంలో 2 మీడియేటర్ల ద్వారా మేము ఆ యొక్క బుద్ధ హెల్త్ ఫౌండేషన్కి వెళ్ళాము. అక్కడ మేము 3 నెలలు ట్రైనింగ్ అయ్యాము. ట్రైనింగ్ అనంతరం మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ పోస్టింగ్ ఆర్డర్ కూడా పూర్తిగా అది అసలు నమ్మశక్యమైంది కాదు, అదంతా ఓన్లీ ఫ్రాడ్. ఆయన కంప్యూటర్ వచ్చేసి ఇక్కడ మన విజయనగరం జిల్లా డిఈఓ గారి యొక్క సైన్ చేసి లేనిపోని చేసి మాకు సృష్టించి జీవో ఇచ్చారు.
ఆ జీవో పూర్తిగా ఫేకు. అయినప్పుడు కూడా మేము పిల్లలకి ఒక మంచి బోధన ఇవ్వాలని, ఒక ఆరోగ్యం మంచిదని బుద్ధ యోగాలతో వెళ్ళి పిల్లలకు బోధించాం. కానీ జీతాలు ఇప్పుడు 1 ఇయర్ దాటి అయిపోయింది, జీతాలు ఇవ్వలేదు. అయినప్పటికి కూడా మేము పోరాడాము. ఇప్పుడు ఆయన రావడంతో విజయనగరం జిల్లా ఆయన మన పోలీసులు 2 టౌన్ పోలీస్ ఎస్సీ గారు ఫిర్యాదు ఇవ్వడంతో ఆయన గుంటూరు వెళ్ళి ఆయన అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అదే ఉద్దేశంతో మేమందరం కలిసి ఆయన ద్వారా మేము 1300 మంది సుమారు ఉన్నాము 13 జిల్లాల్లో. మా అందరికీ మేము పోగొట్టుకున్నది ఏదైనా సరే మాకు మీ మీడియా ద్వారా అవ్వచ్చు, పోలీస్ శాఖ ద్వారా అయినా మాకు న్యాయం జరగాలని మీరు కోరుచున్నాం సార్. మా దగ్గర 4 లక్షలు 5 లక్షలు క్యాష్ కట్టించుకున్నారు. మేము ఏ ఫోన్పేలు చేయలేదు, మధ్యవర్తులకి మేము కట్టాం క్యాష్ అంతానా. 45 డేస్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, హాస్టల్ ఫీజులు కట్టించుకున్నారు, మా జీవితాలు తీశారు. మేము ఇంతకుముందు ప్రైవేట్ సంస్థలో చేసేదాన్ని సార్. నేను ఈ ఉద్యోగం కోసం ఇది గవర్నమెంట్ అన్నారని నా ఉద్యోగం వదిలేసారు. ఇప్పుడు ఏ ఉద్యోగం లేదు, మా అమ్మాయి మీద ఆధారపడి ఉన్నాను నేను. అతను వచ్చి ఇప్పుడు నాయకి న్యాయం చెప్పిన దాకా నేనైతే స్టేషన్ కదిలి వెళ్ళను సార్. ఇది ఎలాగెళ్ళామంటారా, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది సార్. ఇదిగోండి గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చిన అప్రూవల్. మాకు ఫస్ట్ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు హెచ్ఎం సార్ అడిగారు, అమ్మా మీరు ఎలా వచ్చారు సార్, మాకు జీవో కాపీ ఇచ్చారు. అది డిఓ ఆఫీస్ నుంచి వచ్చింది, సైన్ చేసే ఇచ్చారు. ఓకేనమ్మా ఇది గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు ఉంచారు, మేము 1 ఇయర్ అందులో చేసాము. తర్వాత ఎందుకు మానేసామంటే 1 ఇయర్ చేసిన తర్వాత మాకు 1 రూపాయి కూడా అది వేతనం ఇవ్వలేదు. అందుకనే సరే ఇంక మేము చెయ్యం సార్ అని చదువుతాం. మాకు హెచ్ఎం సార్ వాళ్ళు అడిగారు, అమ్మ జీతాలు ఇవ్వట్లేదు, మీతో మేము ఫ్రీగా చేయించుకోలేకపోతున్నాం అని వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. అందుకని మేము ఉండిపోయిన తర్వాత వీళ్ళ మీద మేము అడిగాం. గుంటూరు నేను 3-4 సార్లు వెళ్ళాను, వీళ్ళు అడిగాను, ఫోన్ ద్వారా అడిగాను. ఇష్టసరిగా మమ్మల్ని ఫోన్లో తిట్టాడు, ఎవరు కట్టామని అడిగాడు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి. నువ్వు ఎవరు కట్టావని అడిగాడు, వాడిని వెళ్ళి అడగమని చెప్పాడు. నేను వాడినే తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతాను. మేము 4 లక్షల రూపాయలు క్యాష్ కట్టాను, నా జీవితాన్ని తీసి ఇప్పుడు అతను బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పిన దాకా నేను స్టేషన్ అయితే కదలు సార్. వీళ్ళైతే నాకు తెల్ల పేపర్ ఇచ్చి కంప్లైంట్ రాసిమ్మన్నారు, నేనైతే రాసివ్వను. ఎందుకంటారా చాలాసార్లు నేను గుంటూరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నా మాకు దొరకలేదు. అనిత గారిని అయితే 3-4 సార్లు మేము కలిసాం, ఆవిడ మాకు న్యాయం చేయలేదు. డీజీ ఆఫీస్లో కూడా పెట్టాము, వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. ఇది ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు చెప్పమనండి. మాది విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్కోట్ మండలం ఎస్కోట్ స్కూల్లో నేను చేశాను, మాది ఎస్కోటే విలేజ్. అక్కడ మా అడ్రస్ కూడా చెప్తాను, వాళ్ళు వచ్చి మాకు ఏ విధంగా న్యాయం చెప్తారో చెప్పమను. వాడు బయటకు వచ్చి నాకు న్యాయం చెప్పిన దాకైతే నేను వెళ్ళను సార్. నేను పిల్లలిద్దరు మా అమ్మగారికి అప్పచెప్పేసి వచ్చాను. నేను వచ్చానా సరే, రాకపోతే చూసుకో, నేను ఏదో ఒకటి ఇక్కడ చేసుకొని వెళ్తాను అక్కడికి వచ్చిన సమాధానం చెప్పిన దాకా. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ అని ఒక సంస్థ పెట్టి దానికి సాక్షి టీవీలో సాక్షి పేపర్లో నోటిఫికేషన్ విడుదల చేశారండి. దానికి జీవో పాస్ చేసి జీవో చూపించారు. జీవో చూపించిన తర్వాత దానికి ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ అని పేరుతో, అప్పుడు ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ అతని పేరుతో జీవో పాస్ చేశారండి. ఇదంతా చేసిన తర్వాత కరెక్టా కాదా అనేది చాలామంది జాయిన్ అయిన తర్వాత మేము కూడా జాయిన్ అయ్యాం. జాయిన్ అయితే దానికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి. యోగాని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 2022 డిసెంబర్లో జాయిన్ అయ్యాం. 2023లో ఫిబ్రవరి రిలీజ్ చేస్తారండి. చేసిన తర్వాత స్కూల్లో వేకెన్సీ ఇస్తానన్నారు. అప్పుడు ఇంకా లేదు, హాలిడేస్ అయిపోయిన తర్వాత చేస్తాను. 2023 జూలైలో జాయిన్ చేస్తారండి మమ్మల్ని. జాయిన్ చేసిన తర్వాత ఇంచుమించు 10 నెలలు సేవ చేస్తామండి. సేవ చేసిన తర్వాత 1 పావలో కూడా మాకు 1 రూపాయి కూడా మాకు జీతం లేదు. కానీ ఈ జాబ్కి అని చెప్పేసి 3 లక్షల రూపాయలు మనిషి దగ్గర ఒకళ్ళ దగ్గర 3,50,000, ఒకళ్ళ దగ్గర 5 లక్షలు కూడా చొప్పున తీసుకున్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. నేనైతే 2,60,000 కట్టానండి. ఇప్పుడు కొంచెం శాలరీ లేదు, ఏమైనా అడిగితే మీకు దిక్కుని కూడా చెప్పుకోండి, నేను ఇవ్వను అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఇది స్వచ్ఛంద సంస్థ, ఇది మీరు తెలిసి చేశారన్నట్టు మాట్లాడుతున్నారండి. మీరు ఎంత చెప్పినా మాకు మా డబ్బులు రావట్లేదు, మా శాలరీ కూడా మాకు ఇవ్వలేదండి. అసలు 1 నెల శాలరీ కూడా మాకు అందలేదండి. అసలు ఇదిగో శాలరీ అంటే నెక్స్ట్ ఇస్తామని చెప్పాడు. అది ఎప్పుడు హాలిడేస్ టైం అని చెప్పేసి ముందు రోజు రేపటి నుంచి హాలిడేస్ అనగానే ఆ రోజు వస్తాయని చెప్పాడు. ఆ రోజు సెలవు చూసాపు చేస్తారు, ఏమైనా సెలవులు అని చెప్పారు. సెకండ్ సాటర్డే శాలరీస్ వస్తాయని చెప్పారు. ఆ రోజు బ్యాంకు సెలవు అని చెప్పాడు. మొత్తానికి ఇలాగ నెట్టి వేసుకుంటే 10 నెలలు ఒక్కొక్కడు సంవత్సరం వరకు చేశారండి. ఇప్పటికొచ్చి మాకు శాలరీ లేదు, ఏదీ లేదు. ఏమైనా అడిగితే మీకు దిక్కుని కట్టి చెప్పుకోండి అని చెప్తున్నాడండి.